నేపాల్ అల్లర్ల వెనుక అమెరికా ఉందా లేక చైనా ఉందా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అగ్ర రాజ్యాల కుట్రతోనే నేపాల్ బలైపోయింది అన్నది మాత్రం వాస్తవం. అయితే ఈ దుర్మార్గులు ఎవరు అన్నది మాత్రం తేలాల్సి ఉంది. చాలా ఆధారాలు మాత్రం అమెరికా వైపే చూపిస్తున్నాయి. గత కొంతకాలంగా నేపాల్ అల్లర్ల వెనుక అనేక మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఖాట్మండు మేయర్ బాలెన్ షా పేరు తెర మీదకి వచ్చింది. కర్ణాటకలో సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ భారత్ వ్యతిరేక వ్యక్తిగా ఆయన పేరుగాంచాడు. నేపాల్లోని అమెరికా రాయబారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతారు. పైగా జెన్జెడ్తో పాటు అనేక సంస్థలకు ఆయన నిధులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ నెట్వర్క్లో బాలెన్ షా సూత్రధారిగా నిలుస్తున్నాడు. నిజానికి నేపాల్లో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిన తర్వాత ఐఎస్ఐ విస్తృతమైన నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మున్నీర్ అమెరికా వెళ్లి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను 2 సార్లు కలిశారు. పాకిస్తాన్ సైన్యంతో అమెరికా సంబంధాలు పెరిగేయడంతో నేపాల్లో కూడా పాక్ అమెరికా కలిసి పనిచేస్తున్నాయి. నిజానికి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న దేశాలు 3 రష్యా, చైనా, భారత్. తాజాగా ఇవి 3 దగ్గరవుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనలో ఇది బయటపడింది. దీంతో అటు చైనా ఇటు భారత్ సరిహద్దుల్లో నేపాల్ని వ్యూహాత్మకంగా తమ లొంగ తీసుకోవాలని అమెరికా కోరుకుంటున్నది. అందుకే నేపాల్లో అమెరికా కుట్రకు పాల్పడిందని చెబుతున్నారు. మరో వాదన ప్రకారం ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న భారత్ను అదుపు చేసేందుకు చైనా కూడా కుట్ర చేసిందనే మాట ఉంది. కానీ దీనికి అవకాశాలు మాత్రం చాలా తక్కువ.